నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2014 నుంచి 19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. 2014 నుంచి 19 మధ్య భారీగా పెట్టుబడిని ఆకర్షించగలిగాము. పోలవరాన్ని 75% పైగా పూర్తి చేశామని తెలిపారు. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగిందని గవర్నర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజలు స్వేచ్ఛను లాగేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయి, సంస్థలు తరలిపోయాయని తన ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు. Andhra Pradesh State Legislative Council, Honorable Speaker, Andhra Pradesh State Legislative Assembly, Honorable Members of the State Legislature, I am immensely pleased to welcome and congratulate the newly elected Honorable Members of the State Legislative Assembly and members of the Legislative Council to this joint session of the State Legislature being convened for the first time with 58.32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources, financial loss on account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India PSUs and institutions of higher learning, etc. One can see that scientific criteria for apportionment were not adopted, while the residual state inherited huge revenue deficit. Debt was shared on population basis, assets on location basis, power sharing on consumption basis, and worst of all, educational institutions with no basis. All these factors led to the structural change in economy with reduction of service. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ప్రారంభమైంది. తొలి రోజే అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాలు నిరసన తెలిపేందుకు నల్ల కండవాలు బ్యాడ్జీలతో అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగారు. అయితే వైసీపీ సభ్యుల్ని అసెంబ్లీ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యమని పేర్కొన్నారు. పోస్టర్లు గుంజుకొని చింపివేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు దగ్గర కాసేపు పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. దీనికి వైసీపీ నేతలు గైర్ హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.
కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్లతో శాసన పరిషత్ చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనల పుస్తకాన్ని నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమాన్ని నిర్వహించగా శాసన మండలి సభ్యులు శ్రీమతి పంచమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల పరిషత్ సభ్యుడైన శ్రీ రామచంద్రయ్య నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తామని, పరిషత్ మర్యాదలను పాటిస్తామని, సాంప్రదాయాన్ని గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా అమరావతి రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు నరహరశెట్టి సత్యనారాయణను ఎన్నుకున్న సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు నరహరశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. సుంకర శ్రీనివాసరావు నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. గౌరవ అధ్యక్షులుగా నరహరశెట్టి సత్యనారాయణను ఎన్నుకోవడం జరిగిందని, నరహరశెట్టి సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాపునాడు అధ్యక్షులు పిల్లా వెంకటేశ్వరరావు, ముద్రగడ పద్మనాభంలతో అనేక ఉద్యమాలలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి రాష్ట్ర కాపునాడు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా గత శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ కన్వీనర్గా చేశాను, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కన్వీనర్. తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో సిటీ కాంగ్రెస్ సిటీ కాపునాడు అధ్యక్షుడిగా ఒక 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేశాం. ఢిల్లీలో సోనియా గాంధీ గారిని కలవటం కానీ, రాజశేఖర రెడ్డి గారిని కలవటం కానీ, ఇంటర్నేషనల్ కమిషనర్ వేసి రిజర్వేషన్ గురించి పోరాట విషయాల్లో ఆనాడు మండలి ఎంపీ కృష్ణరావు గారితో అభివృద్ధితో కూడా మేము ఉద్యోగం చేయడం జరిగింది. అలా ఎన్నో ఉద్యమాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. కాకపోతే ఇవాళ సుంకర శ్రీను గారి రిక్వెస్ట్ మీద అందరూ మన కార్యక్రమాన్ని ముందుకు నడపాలన్నాడు. సంఘం తరఫున మనం చదువుకునేటువంటి పిల్లలకి భవిష్యత్తు వితంతువులకు పుస్తకం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం బరువు బలహీనంలో ఉన్నటువంటి కాపులు కానీ ఇతర కులస్తులకు కూడా మా సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా మనం చేస్తూ ప్రెస్ విలేకరులకి, వచ్చినటువంటి ప్రింట్ వీడియోకి, పత్రికా విలేకరులకి, వచ్చిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అమరావతి రాజధాని నాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా రాజధాని కోసం, ఆరోగ్యం కోసం, బీసీ రిజర్వేషన్ కోసం అనేకమైన పోరాటాలు గతంలో ఉన్న రాజధానులతో కూడా ముద్రగడ పద్మనాభం అలాగే జిల్లా వెంకటేశ్వర అందరితో కూడా ఉద్యమాలు చేసి
సాధించుకోవాలని చెప్పారు. మరో కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత 2017లో అమరావతి రాష్ట్ర నాడు జరిగిన తర్వాత నాకు సభల కోసం ఆపులకి ఉచితంగా నాలుగు చెప్పెట్టుకోవడానికి ఎటువంటి రూపాయలు పునఃస్థాపన కూడా లేకుండా పునఃస్థాపన కూడా మేమే 46,000 మందికి 2017 నుంచి ఈ రోజులో కూడా ఉచితంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే బడుగు బలహీన వర్గంలో మేము కూడా బడుగు బలహీన వర్గంలో మేము తీరిపోయాం. మాకు అనగా 15 మంది కులాలు కూడా ఆర్థికంగా చదువుకునే అవకాశం ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు. అలాగే ఏంటంటే ఏదో కాబట్టి 10 మంది మా సిండికేట్ గా ఏర్పడి సహాయం చేయాలి, పుస్తకాలు కానీ అని చెప్పని సంకల్పంతోనే నేను 4 సంవత్సరానికి డిగ్రీ పూర్తవగానే ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు తానే కల్పిస్తామంటూ లక్షల రూపాయల ఫీజు వసూలు చేసి డిగ్రీ పూర్తయ్యేసరికి ఉద్యోగాలు ఇప్పించకపోగా తమ కట్టిన ఫీజు కనీసం వెనక్కివ్వడానికి లయోలా కాలేజీ యాజమాన్యం తటపట ఇస్తుందంటూ లయోలా కాలేజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ మిషన్ లెర్నింగ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి గోపి, ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. ఎక్కడమ్మ దొంగలు, ఎక్కడమ్మ దొంగలు, డౌన్ డౌన్ లయోలా, డౌన్ డౌన్ లయోలా, ఎక్కడమ్మ దొంగలు, వేర్ ఈస్ ప్లేస్మెంట్, వెంకట గోపి, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర లయోలా కాలేజీలో ఎన్నో డిగ్రీ కోర్సులు ఉన్నప్పటికీ కొత్త కోర్సును ఒకటి సృష్టించి ఐఎంఎల్ అని చెప్పేసి, అది కొత్తగా మల్టీనేషనల్ కంపెనీ IBM తో కొలాబరేషన్ అని చెప్పి లయోలా కోర్సుకి ఏదైతే AML కోర్సుకి 40,000 రూపాయల డబ్బులు ఫీజుగా చెల్లించమని 55,000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా IBM కోర్సు కొరకు చెల్లించాలని చెప్పి ఆ రోజు జాయిన్ చేసుకునే రోజు చెప్పినటువంటి లయోలా యాజమాన్యం ఈ 55,000కు గాను ప్రతిరోజు ఒక పీరియడ్ లయోలాలో ఉన్నటువంటి విద్యార్థులకి IBM వచ్చి కోర్సు నేర్పిస్తుంది. దాంతో పాటుగా IBM మీకు ఇంటర్న్షిప్స్ ఇస్తుంది, IBM స్కాలర్షిప్ ఇస్తుంది అని చెప్పేసి ఈ రోజు ఒక క్లాస్ కూడా జరగకుండా ఏంటని అడిగితే ఒక సెమిస్టర్కి వచ్చేసరికి 10 క్లాసులే విద్యార్థులకి ఆ IBM క్లాసులు చెప్పి 3వ సెమిస్టర్ నుంచి ప్రశ్నిస్తా వస్తే ఈ 5వ సెమిస్టర్కి వచ్చేసరికి IBM తో మాకు సంబంధం లేదు, IBM తో MOU మా దగ్గర లేదు, విద్యార్థులు కట్టినటువంటి డబ్బులు ఏ రోజో ఖర్చు అయిపోయినాయి, విద్యార్థులు కట్టినటువంటి 40,000 మాకు కట్టారు, 55,000 IBM వాళ్ళకి కట్టుకున్నారు, మీరు ప్రశ్నిస్తే IBM వాళ్ళని ప్రశ్నించండి, మమ్మల్ని ప్రశ్నించొద్దనే నియంతృత్వ ధోరణి ఈ రోజు లయోలా కాలేజీలో కనపడతా ఉంది. అందుకు గాని 20 రోజుల నుంచి వీళ్ళు ఇష్యూ జరుగుతుందని ప్రశ్నిస్తున్నా దీనికి నిమ్మక నీరెత్తినట్టు నిలబడి ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి గాను ఈ రోజు అందరూ క్లాసులు బాయ్కాట్ చేసి లయోలా కాలేజీలో కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఒక్క ఫాదర్ గాని కరస్పాండెంట్ గాని వచ్చి అమ్మ మీ సమస్యకి నేను పరిష్కారం చెప్తానని చెప్పిన దాఖలాలు లేవు. దానికి సంబంధించి అంటే రేపు కూడా క్లాసులు బాయ్కాట్ చేసి ధర్నా నిర్వహిస్తాం. ఒక 2-3 రోజుల్లో ఈ సమస్య సాల్వ్ కానిచో ప్రైవేట్ కేసులు వేసి దాంతో పాటుగా లయోలా కాలేజ్ బంద్ కి ఏబీవీపీ తరఫు నుంచి పిలుపునిస్తామని తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కారం దొరికే వరకు ఈ కింద కార్పొరేటర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకైనా సరే ఈ సమస్య తీసుకెళ్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వై తులసిరాం యాదవ్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తులసిరాం యాదవ్, రావి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా 34% రిజర్వేషన్లు అమలు చేయాలని, దళిత క్రైస్తవ మైనార్టీలకు రాజ్యాంగ విరుద్ధమైన మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలు వలన జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని సత్వరమే సరిచేసి వారికి కూడా రాజ్యాంగబద్దంగా సామాజిక న్యాయం చేయాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్కింగ్ చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప, కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ అంశాల పట్ల మేము రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో
మరి 26 జిల్లాల కేంద్రాల్లో, పార్లమెంట్ కేంద్రాల్లో కూడా చైతన్య కార్యక్రమాలు, ప్రెస్ మీట్స్, అదేవిధంగా ఈ అంశాల పట్ల ఎంప్లాయీస్ తోటి, సమాజంలో ఉన్న మేధావులతోటి, సార్వజనీన కులాలతోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మరి సామాజిక న్యాయాన్ని అందే విధంగా కృషి చేయాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా ముందుగా ప్రజాప్రతినిధులందరికీ లెటర్స్ పంపించాం. కొంతమందికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా పర్సనల్ గా కలిసి డిస్కస్ చేయబోతున్నాం. ఈ అంశాన్ని మీ ద్వారా ఇటు సమాజానికి, అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి చేరే విధంగా చేయాలని ఈరోజు ఈ విజయవాడ ప్రెస్ కార్యాలయంలో ఈ మీట్ ఏర్పాటు చేశాం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అంశాలను మా రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారని తెలియజేస్తాం. పొలిటికల్ ఎంపవర్మెంట్ వైపు మహిళలు కూడా మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆ దిశగా అడుగుతున్నాం. మహిళలకు సంబంధించింది కూడా 50% విద్యా ఉద్యోగాల్లో కూడా ఇవ్వమని చెప్పి మహిళలు అందరి ఇళ్లలో నుండి అన్ని కులాల్లోనూ మహిళలు ఉంటారు. ఏ ఒక్క కులంలోనూ ప్రత్యేకంగా ఉంటారు కదా. అందుకని యూనివర్సల్ డిమాండ్ మహిళలకి 50% ఇవ్వాలన్నది. అందుకని మా డిమాండ్ అన్నింటిని కూడా దయచేసి మీరు పాత్రికేయులు సహృదయంతో ఒకసారి పరిశీలించి దాన్ని మీ స్థాయిలో మీరు ఎలా ఫోకస్ చేయాలనుకుంటే అలా ఫోకస్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది కూడా అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ స్టేట్ లో డివేట్ చేశారు. ఇది కూడా దయచేసి అందరూ ఈ పాయింట్ ఒకసారి గమనించండి. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఈ ఓసీ కులానికి సంస్థల్లో చాలా సంతోషకరమైన విషయం. కానీ విద్యా ఉద్యోగాల్లో బీసీలకి ఏపీసీడీ వర్గీకరణ ఉంది. స్థానిక సంస్థల్లో కూడా వర్గీకరణ ప్రవేశపెట్టినంత కాలం మీరు 34 కాదు 54% ఇచ్చిన 5-6 కులాలే మొత్తం పదవులు పొందుతాయి తప్ప 136 కులాలకు కాదు 130 కులాలకి అసలు పంచాయతీ వార్డు మెంబర్లుగా కూడా ఎన్నిక కావట్లేదు. ఇప్పుడు మీరు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో ఏపీసీడీ వర్గీకరణ చేసినప్పుడు స్థానిక సంస్థల్లో చేయడానికి ఇబ్బంది ఏంటి? స్థానిక సంస్థల్లో అవసరం లేదనుకున్నప్పుడు విద్యా సంస్థల్లో కూడా తీసేయండి వర్గీకరణ. అక్కడ వర్గీకరణ ఎందుకు, ఇక్కడ వర్గీకరణ లేకపోవడం ఏంటి? ఇప్పుడు ఒకటిగా ఉన్న బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.